వై డిడ్ కట్టప్ప లీవ్ కట్టప్పన? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వ్లాగ్ లాస్ట్లో చెప్తాను మీకు, ఓకేనా? ముందు మనం వీడియో చూసేద్దాం. డే 2 ఎట్ కట్టప్పన. నిన్న వాన బాగా పడడంతో ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాను, ఆ వాటర్ ఫాల్స్ తప్ప. సో ఈరోజు నా ఫ్రెండ్ ఏమో ఇక్కడ దగ్గరలో టీ ఎస్టేట్ ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట. సో దాని మధ్యలోకి వెళ్ళి ఒక చిన్న డ్రైవ్కి వెళ్దామన్నాడు బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ అదే ప్లాన్. దాని తర్వాత నేను ఇక్కడి నుంచి కాలికట్ వెళ్తున్నాను, నా హోమ్ టౌన్ కాలికట్. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 280-300 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే దాదాపు 8 hours టైం తీసుకుంటుంది ఇక్కడ నుంచి కాలికట్కి. అక్కడ కొంచెం చిన్న పని ఉంది నాకు, ఆ పని చూసుకొని ఒక 2 days ఆ పని చూసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఫ్రెండ్తో పాటు కార్లో హైదరాబాద్కి డ్రైవ్ అనమాట. అలా కట్టపన నుంచి నేను, నా ఫ్రెండ్ వాళ్ళ కో బ్రదర్ ముగ్గురం అలా డ్రైవ్కి స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఈ రూట్ కట్టపన నుంచి కోటయం వెళ్ళే రూట్ అనమాట. వావ్, అమేజింగ్ వ్యూ. టీ ఎస్టేట్స్ సైట్ సీయింగ్ తర్వాత నేను కాలికట్కి బయలుదేరాను. అక్కడ చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాను. సో ఇది బస్సు నుంచి ఉన్న వ్యూ అనమాట. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఆలువా అనే స్టేషన్కి వెళ్తున్నాను, అక్కడి నుంచి మళ్ళీ కాలికట్కి ట్రైన్. మొత్తానికి కాలికట్ చేరుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నా బస్సులో. పొద్దున కట్టప్పనలో స్టార్ట్ అయ్యి సాయంత్రం కల్లా కాలికట్ వచ్చేసాను అనమాట. ఇక్కడ కూడా బాగా వాన పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా ఇంటి పక్కన ఉన్న నా ఫేవరెట్ స్పాట్కి వెళ్ళిపోయాను. కాసేపు అయ్యాక మా మామయ్య గారి ఇంటికి లంచ్కి వెళ్ళాలి. కాలికట్లో మెయిన్గా బీచెస్ అండ్ బ్యాక్వాటర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో వయనాడ్ కాలికట్ నుంచి చాలా దగ్గర. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను కాలికట్ అండ్ వయనాడ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.
మధ్యాహ్నం అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట. ఇక్కడ మ్యాంగ్లూర్ టు త్రివేంద్రం హైవే పనులు నడుస్తున్నాయి. ఇంకొకటి ఇక్కడ బ్యాక్ వాటర్స్ అండ్ బీచ్కి చాలా దగ్గర మామయ్య వాళ్ళ ఇల్లు. కాలికట్ని మలయాళంలో కోഴിకోడ్ అని పిలుస్తారు. కాలికట్ గురించి నేను డీటెయిల్డ్గా ఇంకొక బ్లాగ్ చేస్తాను. నేను కాలికట్కి వచ్చిన పని పూర్తి చేసుకొని ఇప్పుడు కాలికట్ నుంచి కట్టపనాకి బయలుదేరాను అనమాట. సో ఇప్పుడు నాకు మార్నింగ్ 9 o'clockకి ట్రైన్ ఉంది. నేను ట్రైన్లో కాలికట్ నుంచి కోటయం వరకు వెళ్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి కట్టపనాకి. కాలికట్ నుంచి కోటయం వెళ్ళి ట్రైన్ ఎక్కేసాను అనమాట. మీకు కనిపిస్తున్న ఈ రివర్ షొర్నూర్లో ఉంది. నార్త్ కేరళకి సౌత్ కేరళకి ట్రైన్ రూట్ డైవర్షన్ షొర్నూర్ జంక్షన్ నుంచే ఉంటుందన్నమాట. కోటయంలో ట్రైన్ దిగాక నేను కట్టపనాకి బస్సు ఎక్కేసాను. ఇక్కడ నుంచి ఒక 2.5 hours డ్రైవ్ ఉంది కోటయం నుంచి. కానీ మీరు ఎప్పుడన్నా కట్టపన సైడ్ వెళ్ళాలనుకుంటే కోటయం నుంచే వెళ్ళండి. ఎందుకంటే ఈ రూట్లో సీనరీస్ అసలు చాలా బాగున్నాయి. అసలు కుదిరితే బస్సులోనే వెళ్ళండి. ఎందుకంటే ఆ బస్సు కిటికీ నుంచి చూసే ఆ వ్యూస్, ఆ సీనరీస్ అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుందన్నమాట. నిన్న నైట్ 7:30 కల్లా కట్టపన చేరుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్కి స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వాన పడుతుంది లైట్గా. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్కి కంబం, తేని, దిండిగల్, సేలం, బెంగళూరు మీదుగా వెళ్తామన్నమాట. కేరళ దాటేసి తమిళనాడు వచ్చేసాము. ఇప్పుడు మనం తేనీలో ఉన్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాము. ఇప్పుడు మార్నింగ్ 9 అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరుకి నాన్ స్టాప్ వెళ్దాం అనుకుంటున్నాము. బెంగళూరులో నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఉన్నాడు. సో ఈరోజు నైట్ బెంగళూరులో స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిపోతాం అన్నమాట. ఈవినింగ్ 5 కల్లా బెంగళూరు రీచ్ అయిపోయాను. ఈ ఇంట్లోనే ఉంటున్నాను అనమాట ఈరోజు నైట్. ఈ ఇంట్లో మమ్మల్ని స్పెషల్గా రిసీవ్ చేసుకోవడానికి ర్యాంబో ఉన్నాడనమాట. సో ర్యాంబో బాగా అలిసిపోయాడు తర్వాత. అలా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 8:30 కల్లా బెంగళూరు నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు పెనుగొండ దాటి అనంతపూర్ వెళ్తున్నాం అనమాట. కియా మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర వచ్చేసాము. అలా ఆంధ్ర దాటి తెలంగాణ వచ్చామో లేదో, అంటే ఇక్కడ నుంచి జడ్చర్లో ఒక 25 kilometers ఉండొచ్చు. కాసేపు అవ్వగానే ఫుల్ గాలి వాన స్టార్ట్ అయింది. బండి ఇలా నడుపుతుంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది బండి ఆ గాలి ఫోర్స్కి.
హైదరాబాద్ ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్స్ ఉంది. చూడాలి ఎంతసేపు వాన పడుతుందో. తగ్గాక ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సెవెన్ కల్లా హైదరాబాద్ రీచ్ అయిపోయి 8 కల్లా ఇంట్లో ఉంటానని అనుకుంటున్నాను. గాలి ఇప్పుడు కొంచెం తగ్గింది. హైదరాబాద్ నుంచి కట్టపన వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందనేది నేను మీకు లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. ఈ ట్రిప్లో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేశాను. సో మా ఇంటి నుంచి MGBS బస్ స్టాండ్ వరకు 30 రూపీస్ టికెట్ అయింది. MGBS బస్ స్టాండ్ నుంచి బెంగళూరు వరకు నాకు 1000 రూపీస్ టికెట్ అయింది. బెంగళూరు శాంతినగర్ బస్ స్టాండ్ వరకు. మళ్ళీ శాంతినగర్ బస్ స్టాండ్ నుంచి మడివాల వరకు నాకు 15 రూపీస్ టికెట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మడివాల నుంచి కట్టపనకి సెమీ స్లీపర్ బస్సు, ప్రైవేట్ బస్సు 1200 రూపీస్ అయింది టికెట్. సో టోటల్గా నాకు మొత్తం 2245 రూపీస్ అయింది. ఫుడ్ ఖర్చులేమో డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. అనుకున్నట్టే 8 కల్లా ఇంటికి వచ్చేసాను. హైదరాబాద్ నుంచి కట్టపనకి స్లీపర్ ట్రైన్ టికెట్లో అయితే తక్కువ ఖర్చులో వెళ్ళి రావచ్చు. అంటే ఇక హైదరాబాద్ నుంచి కోటయం వరకు వెళ్ళాలి, మళ్ళీ కోటయం నుంచి కట్టపనకి బస్సులో వెళ్ళాలి. స్లీపర్ ట్రైన్ టికెట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి కోటయంకి అరౌండ్ 600 ఉండొచ్చు, మళ్ళీ అక్కడి నుంచి కట్టపనకి అరౌండ్ 250 రూపీస్ ఏమో ఉండొచ్చు. అంటే 2000 రూపీస్లో మనం హైదరాబాద్ నుంచి కట్టపన వెళ్ళి రావచ్చు. ఏసీ కోచ్ ట్రైన్ టికెట్ తీసుకుంటే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఫైనల్గా కట్టపన వదిలి ఎందుకు వెళ్ళాడు అనే దానికి ఆన్సర్, అసలు కట్టపనకి సంబంధమే లేదు. చిన్నపిల్లలకి అబద్ధాలు చెప్పి చందమామ దిగి వస్తుందని చెప్పి అన్నం తినిపిస్తాం కదా, అలా మీకు చిన్న అబద్ధం చెప్పి ఒక మంచి ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. వాన వల్ల కట్టపనలో నేను మీకు చాలా ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. ఎప్పుడు ఊటీ కొడైకెనాల్ కాకుండా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది, క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. స్విచ్చింగ్ ఆఫ్.